కరీంనగర్ కాంగ్రెస్ లో కుంపటి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నాయకుల తీరు. జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఓవైపు జగిత్యాలలో జగడం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తిరుగుబాటు. జగిత్యాలలో వలసవాదులను ఓడిస్తారని శపథం. గుర్తుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ జెండా మోసిన వారికే మద్దతు. మరోవైపు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు. పొన్నం వర్సెస్ దుద్దిళ్ల శ్రీధర్బాబు మధ్య ఆధిపత్య పోరు. ఒకరి అడ్డాలో మరొకరు వేలు పెడుతున్న వైనం. ఒకరి అడ్డాలో గెలిచి మరొకరు అడ్డాలో ఓడితే మంత్రి పదవి పోతుందనే భయం. ఒకరిని ఓడగొట్టేందుకు మరొకరు వ్యూహం. అంతర్గత పోరుతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్. హుస్నాబాద్లో వేలు పెడుతున్న దుద్దిళ్ల అంటూ వార్తలు. మంథనిలో పొన్నం తలదూరుస్తున్నారంటూ చర్చ. కాంగ్రెస్ కు తలనొప్పిగా ఇంటి పోరు. జిల్లాలో రాజుకుంటున్న కుంపటి. అంతర్గత కుమ్ములాటలకు పుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ నష్టపోయే ఛాన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బయటి శత్రువుల కంటే లోపలి కుమ్ములాటలే పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి వలసవాదులపై యుద్ధం ప్రకటిస్తే, మరోవైపు జిల్లాకు చెందిన ఇద్దరు బలమైన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఒకరి ఇలాకాలో మరొకరు వేలు పెడుతున్నారన్న వార్తలు, మున్సిపల్ ఎన్నికల వేళ టికెట్ల పంపిణీలో ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. కరీంనగర్ కోటలో హస్తం గెలుస్తుందా లేక ఇంటి పోరుతో కొంప మునుగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతున్న వలస నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిని ఆయన తప్పుబడుతున్నారు. గుర్తు ముఖ్యం కాదు, పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ముఖ్యమంటూ జీవన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు అధిష్టానానికి షాక్ ఇస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కాకుండా తనను నమ్ముకున్న పాత కార్యకర్తలకే మద్దతిస్తానని ఆయన శబ్దం చేయడం జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోరుకు తెరలేపింది. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎక్కువ మంది మంత్రులుండడం పార్టీకి బలం కావాల్సింది పోయి బలహీనతగా మారుతోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మధ్య సమన్వయం లోపించిందనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ఎవరికి వారు తామే సుప్రీమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి నియోజకవర్గ వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆధిపత్య పోరు కేవలం ప్రోటోకాల్కే పరిమితం కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే వరకు వెళ్లడం పార్టీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. జిల్లాలో మంత్రుల మధ్య ఉన్న విభేదాలకు నియోజకవర్గాల సరిహద్దులు అడ్డంకి కావడం లేదు. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో శ్రీధర్బాబు వేలు పెడుతున్నారని, అలాగే శ్రీధర్బాబు అడ్డా అయిన మంథనిలో పొన్నం తలదూరుస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకరి అడ్డాలో మరొకరు పట్టు సాధిస్తే భవిష్యత్తులో తమ రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే భయం ఇద్దరు మంత్రులను వెంటాడుతోంది. ఈ క్రాస్ పాలిటిక్స్ వల్ల స్థానిక నాయకులు ఏ మంత్రి దగ్గరకు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఇది కాస్త మున్సిపల్ పోరులో పార్టీకి పెద్ద మైనస్గా మారేలా ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మంత్రుల భవిష్యత్తును తేల్చనున్నాయి. తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకోలేకపోతే ఆ సాకుతో ప్రత్యర్థి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసి మంత్రి పదవికి ఎసరు పెడుతుందనే భయం పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల్లో ఉంది. అందుకే ఒకరిని ఓడగొట్టేందుకు మరొకరు లోపాయికారి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సొంత జిల్లాలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోతే దానికి మంత్రుల మధ్య ఉన్న ఈ అంతర్గత కలహాలే ప్రధాన కారణమని అధిష్టానం భావించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి గోడ మీద పిల్లి లాంటి నాయకులకు వరంగా మారుతోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు నిలువునా చీలిపోయారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిన్న పాత కార్యకర్తలు ఒకవైపు, అధికారంలోకి రాగానే వచ్చి చేరిన వలస నేతలు మరోవైపు చేరి గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. మంత్రులు సైతం ఈ గ్రూపులను ప్రోత్సహిస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ చెల్లాచెదురవుతోంది. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్ పరిధిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు దక్కకపోతే మున్సిపల్ ఎన్నికల్లో అసమ్మతి సెగలు పార్టీని దహించి వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో రాజుకుంటున్న ఈ కుంపటిని ఆర్పేందుకు గాంధీ భవన్ గానీ, హైకమాండ్ గానీ ఇప్పటివరకు గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జిలో మధ్యవర్తిత్వం వహిస్తున్న మంత్రుల మధ్య ఉన్న ఈగోలు శాంతించడం లేదు.
మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొన్న ఈ తరుణంలో వెంటనే అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే కాంగ్రెస్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతున్నాయి. మరి కరీంనగర్ కాంగ్రెస్ను ఈ సంక్షోభం నుండి గట్టెక్కించే నాదుడు ఎవరున్నారో వేచి చూడాలి.